విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కుంటల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రేమ పేరుతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమ ప్రారంభంలో యువతకు హోంమంత్రి అనిత హితవు. అరవై సంవత్సరాలు పైబడిన జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. జోన్ 3 కార్యాలయం ఎదుట సిఐటియు వాటర్ని అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకుల డిమాండ్. జీవీఎంసీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియ శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలి. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్కు వినతిని అందించాము అని తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశాము అంటూ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలిసి తెలియని వయసులో ప్రేమ ఉచ్చులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోరాదని, లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధన కోసం నిరంతరం శ్రమించాలని రాష్ట్ర హోంమంత్రి హితవు పలికారు. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారని విచారాన్ని వ్యక్తం చేశారు. పోక్సో కేసులో 60% మంది 18 నుంచి 20 ఏళ్లలోపు వారే ఉండటం శోచనీయమని పేర్కొన్నారు. విశాఖపట్నంలో గుడా చిల్డ్రన్స్ ఎరీనాలో వేదికగా విశాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించిన హోంమంత్రి యువతను ఉద్దేశించి పలు అంశాలపై ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని మొదటిసారిగా మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమానికి విశాఖ నుంచి శ్రీకారం చుట్టామని, మహిళల రక్షణకు ధైర్యానికి ఇదొక చక్కని వేదిక అవుతుందని మంత్రి అనిత హితవు పలికారు. చిన్న వయసు, జీవిత ఖైదు లేకపోతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడతాయి. సో మనం ఆవేశంలో ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఎటువంటి ఆలోచన చేయకుండా, ఏమీ పట్టించుకోకుండా, కోపంతో పెళ్ళి చేద్దాం అని చెప్పినా కూడా నిరాకరించారు. అంత ధైర్యమా? ఆ అమ్మాయికి బతకడానికి హక్కు లేదు, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఈ ప్రపంచంలో బతకడానికి హక్కు లేదు, మేమే చంపేస్తాం అని ఆలోచనతో ఇటువంటి దాడులు చేస్తున్నారండి. మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో కూడా చాలా చోట్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆరిజిన్ చూస్తే మనది ప్యాట్రియార్కల్ సొసైటీ. సో మేల్ ఈగో ఒక ముఖ్యమైన కారణమని నాకు అనిపిస్తుంది. మేల్ అంటే బలం ఎక్కువ, శక్తి ఎక్కువ. మేము ఏం చెప్తే వినాలి, నిరాకరించడానికి హక్కు ఎవరికి లేదు అని ఆ ధీమా. నిరాకరిస్తే బతకడానికి హక్కు లేదని ఆలోచన. ఇక్కడ మార్పు రావాలి. మనం అందరం అర్థం చేసుకోవాలి, ప్రేమించడానికి హక్కు అందరికీ ఉంది. కానీ పెళ్ళి అది ఒక సమాజంలో ఒక పవిత్రమైన బంధనం. ఆ బంధనం పెట్టాలంటే, ఆ పెళ్ళి జరగాలంటే అమ్మాయి ఒప్పుకోవాలి, అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము, స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి, అన్ని యాక్టుల గురించి. కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం వల్ల, క్షణికావేశంలో ఆడపిల్లలు జోలికి వెళ్ళడం వల్ల, వాళ్ళ మీద చెయ్యటం వల్ల చాలామంది విద్యార్థుల తాలూకా జీవితాలు కూడా పాడవుతున్నాయి. చాలామంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం. అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా చాలా మ్యాక్సిమం అందరినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి, ముఖ్యంగా మగపిల్లలకి రావాలి. వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మా
మా కార్యక్రమానికి ఒకటే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలు బేస్ చేసుకొని ఒక కరిక్యులం అన్నది మనకి సిస్టంలో రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. ఎందుకనంటే చాలామంది చిన్నపిల్లలు అంటే ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితుల్లో కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ, వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి, ఒక మహిళని ఎలా గౌరవించుకోవాలన్న తత్వం డెఫినెట్గా చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది, ఒక ఇంటలెక్చువల్ కూడా రప్పించడం జరిగింది. వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో, అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో, ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులంని తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అది కూడా ఏర్పాటు చేయాలి అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అన్నది, ప్రజాహితం అన్నది ఒక స్లోగన్గా కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ రోజుకి మేము ఏదో క్రైమ్ ఆపేస్తామని మేము చెప్పట్లేదండి. ఈ కరిక్యులం వల్ల ఫర్దర్ వన్ ఆఫ్ ద డే కంపల్సరీగా అది ఆగుతుంది, ఎంతో తగ్గుతుంది అన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉండాలి. పేదలకు నాణ్యమైన విద్య అందించడం, ఉద్యోగాలే కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం నాడు విశాఖపట్నంలో ద్వారకానగర్లో ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రం, మధురవాడలో కళాశాల ఎస్సీ వసతి గృహాన్ని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో కలిసి మంత్రి డోలా సందర్శించారు. ఈ సందర్భంగా డిఎస్సి శిక్షణ కేంద్రంలో క్లాస్ రూమ్లో విద్యార్థులతో పాటు కూర్చొని సిబ్బంది బోధనా తీరును మంత్రి పరిశీలించారు. అభ్యర్థుల సమస్యలు, శిక్షణ కేంద్రంలో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్న అనంతరం అభ్యర్థులకు ఉచిత మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని పలికారు. రాష్ట్రంలోని 3,400 మంది పేద విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇస్తున్నామని, రాష్ట్రంలోని గురుకుశాలల్లోని నీటి శిక్షణ కేంద్రాన్ని ప్రస్తుతం 3 ఉన్నాయని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో 3 నుంచి 10కి పెంచుతున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 3 హాస్టల్ ఉంటే ఒకటి డెలాబరేట్ కండిషన్లో ఉందని చెప్పేసి, అదేవిధంగా ప్రీ మెట్రిక్ బాయ్స్కి ఒక 31 lakhs, ఈ పోస్ట్ మెట్రిక్ బాయ్స్కి ఒక 21 lakhs రెనోవేషన్ అండ్ రిపేర్స్ కోసం ఇవ్వడం కూడా జరిగింది, 52 లక్షలు. దీంతో పాటు పైన కొంచెం ఖాళీ స్ట్రక్చర్ ఉంది, ఏమన్నా చేయాలని చెప్పేసి చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు. ఒకసారి విజిట్ చేద్దామని రావడం జరిగిందండి. దీంతో పాటుగా ఆ పక్కన డైలాబరేట్ ఉన్న కండిషన్లో ఉన్నటువంటి హాస్టల్లో కూడా కొత్త బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ డిమాండ్ కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారితో కూడా డిస్కస్ చేసి దీనికి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిపేర్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కొత్తదనం వచ్చే విధంగా రీకన్స్ట్రక్షన్, రిపేర్స్ వర్క్ చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అవసరమైతే ఇంకా కొంచెం నిధులైనా ఇచ్చి పూర్తి స్థాయిలో రిపేర్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటామండి. దీంతో పాటు ఇవాళ డిఎస్సి కూడా ఫ్రీ డిఎస్సి ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి. సీతం మనం పోయింది అక్కడ ద్వారకా నగర్లో జరుగుతున్నటువంటి మన ప్రభుత్వం రాసినటువంటి డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. విద్యార్థులు కూడా మంచిగా వాళ్ళ ఇస్తున్నటువంటి కంటెంట్, సబ్జెక్ట్స్ లోపాలు 1-2 లోపాలు కూడా గమనించడం జరిగింది. అవన్నీ కూడా సరిదిద్దుకోవడం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఇంతకుముందు ఫ్యాకల్టీగా ఉన్నారు కాబట్టి వారిని కూడా విజిట్ చేసి టైం టు టైం అక్కడ ఉంటే సలహాలు ఇచ్చి ఎక్కువ మంది విద్యార్థులు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేద విద్యార్థుల యొక్క సంక్షేమం పట్ల, వారి యొక్క ఉపాధి పట్ల ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. పేదరికానికి సంబంధించిన లక్ష్యంతో P4 విధానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఉగాది నుంచి నాంది పలికాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆల్రెడీ రిలీజ్ చేసామండి. దీనికి 21 లక్షలు, అవతల పక్కన 31 లక్షలు, మొత్తం 52 లక్షలు రిలీజ్ చేసాం. ఒక్కొక్క జిల్లాకి మేము స్టేట్ మొత్తం 143 crores లీడ్ చేసాం. స్టేట్లో ఈ 10 నెలల్లో మేము 101 కోట్లతో 29 హాస్టల్ కొత్త నిర్మాణాలకు చర్యలు చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలోకి, అదేవిధంగా హాస్టల్స్లో స్వచ్ఛంద కార్పొరేషన్ టాయిలెట్ నిర్మాణం 58 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన మొత్తం అమౌంట్ తీసుకుంటే సుమారుగా నీకు 300 కోట్లు ఇదే పెట్టాం. ఇది కాకుండా రెసిడెన్స్ స్కూల్లో కూడా ఇంకో 40 కోట్లు పెట్టాం. 10 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల సంక్షేమానికి దగ్గరగా 340 కోట్ల రూపాయలు ఈ హాస్టల్ బిల్డింగ్స్, రెనోవేషన్స్, అదేవిధంగా టాయిలెట్స్, న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేము చేయడం జరిగిందండి.
దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలా తయారవుతుందని, పత్రికా స్వేచ్ఛ కూడా మెల్లమెల్లగా కనుమరుగవుతోందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా సంస్థలు యాజమానులు వ్యాపారాలు చేసుకుంటున్నారు అంటూ ఆరోపించారు. బీజేపీ ఇటీవల పార్లమెంట్లో ఓ బిల్లును తీసుకువచ్చిందని, వర్క్ బోర్డు చట్టాన్ని తను ఖండిస్తున్నానని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్పేయి అద్వానీ చేయని చట్టం అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ముస్లిం భూములతో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని అని అడిగారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది, భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని. నిన్న కపిల్ సిబల్ మాట్లాడుతున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు తుషార్ మెహతా. వాడు తుస్ అని వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్, వాడు ఆర్గ్యుమెంట్లు. మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల, మీ ఆఫీసులకి వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు. ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను ఊహిస్తూ ఉన్నా. ఇది పొరపాటు. ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి, ఆ భూములతో నీకేం పని? నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి. దేశంలో 140 కోట్ల మధ్యలో ఎంతమంది 3 పూటలు అన్నం తింటున్నారు, ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు, ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్తున్నా. మరి నిరుద్యోగం, ప్రతి ఇంటిలో 2 నిరుద్యోగులు ఉన్నారు, దిక్కు దోచకుండా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా, ట్యాక్సులను గురించి, ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది ఒక్క బిల్లును గురించి. ఇది నిలబడదు. కేంద్ర ప్రభుత్వం జగదాంబికా పాల్ అనే ఒక ఆయన ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి వాడు చైర్మన్గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని. ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు, 2 మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు. దీన్ని నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం. బహు చట్టాన్ని నేను ఖండిస్తున్నా, ఆ బిల్లును నేను ఖండిస్తున్నా. బహుశా కొన్ని గంటల వ్యవధిలోనే దానిపైన ఏమైనా రావచ్చు పైన నుంచి. ఎస్సీ ఎస్టీలకు 24% మరి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తూ ఉంది. చట్టం చేసింది అసెంబ్లీలో, దానిపైన చట్టం చేయవయ్యా. ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే విధంగా నువ్వు చట్టాన్ని తయారు చేయి, వర్గీకరణ అక్కడ తీసుకురా. ఓబీసీలకు 14% ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తూ ఉంది కర్ణాటక ప్రభుత్వం. నువ్వు ఇక్కడ తీసుకురా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నువ్వు ఏం చేస్తున్నావు? సిఆర్డిఏలో పనులు అన్నావు, టెండర్లు పెట్టావు, టవర్లు కడతానన్నావు. ఆడికి ఎస్సీలకు ప్రాధాన్యత ఏది, ఎక్కడుంది? దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అంటూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు బుడుమూరు గోవిందులు అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం చంద్రబాబు దళితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలో విడుదల చేయనున్న డిఎస్సి నోటిఫికేషన్లోని ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ 1లో 12 ఉపకులాలు, గ్రూప్ 2లో 18 ఉపకులాలు, గ్రూప్ 3లో 29 ఉపకులాలు ఉన్నాయి అని తెలియజేశారు. అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ చేశారు. ప్రతి ఒక్క మనిషికి విద్య చాలా అవసరం. విద్య ఉంటే దేన్నైనా సాధించొచ్చని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏదైతే దోహదపడుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న తీసుకున్న క్యాబినెట్ నిర్ణయమే దానికి ఉదాహరణ. ఎందుకంటే దళితులు ఒక అట్టడుగు అణగారు వర్గాల్లో ఉన్నారని చెప్పేసి చాలా కాలంగా వాళ్ళ అభివృద్ధికి దూరంగా ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో గతంలో 1997 నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ యొక్క దళితులు ఉద్యమాలు స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి
వివిధ దశల్లో కూడా అప్పుడు ఏబిసిడి కేటగిరీ 1997లో పెడితే దాన్ని మళ్ళీ కొంతకాలంలోనే మళ్ళీ కోర్టుకు వెళ్ళి అది నిలుపుదల చేసి హైకోర్టుకి వెళ్ళి నిలుపుదల చేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే ఇది మా పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టులో గత సంవత్సరమే సుప్రీంకోర్టులో ఈ ఎస్సీ వర్గీకరణ అనుకూలం అని చెప్పేసి అని తీర్పు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నా సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దళితులపై ఎటువంటి ఆసక్తి ఉంది, ఎటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పుడు స్థాపించినప్పుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఏదైతే కోరుకున్నారో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి గురించి వాటన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తూ స్థాపించినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పొందుపరిచినటువంటి అణగారిన వర్గాలకు, అట్టడిగిన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే పెద్దపీట వేసిందో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అంబేద్కర్ గారు సూచించినటువంటి దాన్ని అమలు చేస్తూ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంది. అయితే ఈ మధ్యన జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో అనేక మంది నాన్ ఎస్సీస్ ఉన్నారు. చాలా కంపెనీల్లో దొంగ ఎస్సీ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఇమీడియట్లీగా మనం తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఇది నా డిమాండ్. ఎందుకంటే అనేక విధాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు దీనివల్ల ఉన్నటువంటి మరి ఎస్సీ సామాజిక వర్గంలో చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా చాలామంది ఉద్యోగాలకి దూరం అవుతూ ఉన్నారు. వీళ్ళ వల్ల ఈ నాన్ ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీగా ట్రేస్ అవుట్ చేసి ప్రభుత్వం ఇమీడియట్లీగా వాళ్ళని అందులోంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఏదైతే మరి చాలామంది చదువుకుంటారో, కొంతమంది చదువు అవ్వలేనటువంటి వాళ్ళు మహిళలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి P4 విధానం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ఈ P4 విధానం కూడా గతంలో మనం స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ట్రైనింగ్ ద్వారాగా అనేక మంది ఏదైతే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళకి టైలరింగ్ షాప్స్ కానీ, బ్యూటీ పార్లర్స్ కానీ, టెంట్ హౌసెస్ కానీ ఏదైతే వాళ్ళు ఏం చేస్తారో దాన్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా కూడా అనేక విధాలుగా మనం ఇచ్చాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా కూడా భూమి కొనుగోలు పథకం ద్వారాగా భూమి కొనిచ్చి వాళ్ళు దాని మీద బతికే విధంగా అదేవిధంగా వాళ్ళు కూడా చిన్న పరిశ్రమలు మరి వాళ్ళే సొంతంగా పెట్టుకునే విధంగా ఆ రోజు జేసీబీలు ఇచ్చాం, ఇన్నోవా కార్లు ఇచ్చాం, ఈటీఎస్ కార్లు ఇచ్చాం, మరి ఏదైతే ఉన్నటువంటి పనిముట్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా మరి కేవలం కూటమి ప్రభుత్వంలోనే జరిగాయి తప్ప ఇంకే ప్రభుత్వంలో కూడా జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఉండాలి అంటే నాన్ ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఇమీడియట్లీగా వాళ్ళని తొలగించాలి. ఇది ప్రత్యేకమైనటువంటి డిమాండ్. థ్యాంక్ యూ. జీవీఎంసీలో పనిచేస్తున్న ఆబ్కాస్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు, అకాల మరణం పొందిన కార్మికులకు, అనారోగ్యం పాలైన వైద్యం పొందుతున్న కార్మికుల కుటుంబాల బిడ్డలకే ఉపాధి కల్పించాలి అంటూ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆర్గనైజ్ సెక్రటరీ వి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఆసిల్మెట్ట వద్ద గల ఉన్న జీవీఎంసీ జోన్ 3 కార్యాలయం ఎదుట జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కృష్ణారావు మాట్లాడుతూ నగర జనాభా పెరుగుతున్న కార్మికుల సంఖ్య పెరగటం లేదని వాపోయారు. నలుగురు పని చేయాల్సిన దగ్గర ఒక్కరితో చేయించడం సరికాదని హితవు పలికారు. 60 ఏళ్లు దాటిన వారు, చనిపోయిన వారు, అనారోగ్యం పాలైన కార్మికుల పోస్టులు ఖాళీలున్నప్పటికీ కూడా వాటిని భర్తీ చేయడం లేదని అన్నారు. 2023 ఆగస్టులో నాటి కమిషనర్ వ్రాతపూర్వకంగా మినిట్స్ రూపంలో ఒప్పందంలో కార్మికుల బిడ్డలకు ఉపాధి కల్పిస్తామని చెప్పి దాన్ని తుంగలో తొక్కారని అన్నారు. మరోవైపు కార్మికులకు పనిముట్లు, సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా కార్మికుల డబ్బులతోనే చీపులు వంటివి కొనిపించడం జీవీఎంసీకే అవమానకరమని వాపోయారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ఓట్ల కోసం మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇస్తున్నా వాటిని అమలు చేయడం లేదని అన్నారు. పిలుపు ఏదైతే ఆప్కాస్ రద్దు చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ తెలియజేసిందో ఆ సందర్భంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద పిలిపించారు. అలాగే ఆ సందర్భంగా మన విశాఖపట్నంలో 8 జోన్లలో ఏ జోన్కి ఆ జోన్ ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే కార్మికులు ఈరోజు చనిపోయారు. చనిపోయిన స్థానంలో కూడా వాళ్ళ పిల్లలు ఇప్పటి వరకు ఉద్యోగాలు వేసే లేదు. అలాగే 60 సంవత్సరాలు కూడా
కార్మికులు తీసేయడమే కానీ వాళ్ళ పిల్లలు కూడా వేయలేదు. అలాగే 62 సంవత్సరాల్లో కూడా కార్మికులు తీసేసి వాళ్ళ పిల్లలు తీసుకోలేదు. అలాగే ఆరోగ్యంగా మంచాల మీద పడి ఉన్నారు కార్మికుల స్థానంలో కూడా పిల్లలు వేసుకోలేదు ఇప్పటి వరకు. ఇదే సందర్భంలో మేము సామాన్లు ఏవైతే సీపీలు కానీ పార్లు కానీ పనిముట్లు ఏవి ఇప్పటి వరకు బళ్ళు కూడా పుసుకోట్లు కూడా ఇప్పటి వరకు పుసుకోట్లు కూడా ఇవ్వలేదు కార్మికులకి. ఆ పుసుకోట్లు కూడా లేకపోవడం వల్ల ఈరోజు కార్మికులందరూ జోన్ల దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ జోన్ల ఆఫీసుల్లో జోన్ల కమిషనర్కి మా ఇంటి పత్రం ఇవ్వాలని చెప్పి శాసనం. ఎందుకంటే పనిముట్లు లేవు, కార్మికులు ఇప్పుడు చనిపోయిన స్థానంలో చనిపోయినారు. అలాగే 60 సంవత్సరాలు అయిపోయారు, పనులు చూస్తే ఎక్కువైపోయి ఆ స్థానంలో పిల్లలు వేయమని మేము కోరుతున్నాం. కానీ కనీసం కార్మికులు పెంచడం అంటూ లేదు. కార్మికులు నిశ్చయమే కార్మికులు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మిక సోదరులకు అందరికీ సెలవులు కూడా ఇవ్వకుండా క్యాజువల్ సెలవులు ఉన్నాయి, క్యాజువల్ సెలవులు కూడా నిలిపివేశారు. ఆ క్యాజువల్ కూడా ఇవ్వమని చెప్తున్నాం. అలాగే ఏదైతే ఇన్కమ్ ట్యాక్సీ డబ్బులు మేము మనిషికి 5,000 చొప్పుని ఇవ్వాల్సి ఉందో అందులో 200 మందికి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్సీ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ ఇన్కమ్ ట్యాక్సీ డబ్బులు కూడా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున జోనల్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి యూనియన్ అనేది పిలుపునిచ్చింది. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే 60 ఏళ్ళు దాటిన వాళ్ళని అక్రమంగా అన్యాయంగా తొలగించారో వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టుకోవాలి, 62 ఏళ్ళకి కొనసాగించాలని, అలాగే 60 ఏళ్ళు 60+ కానీ డెత్ ఇప్పటివరకు చనిపోయినటువంటి వాళ్ళ ప్లేసుల్లో కానీ, అలాగే అనారోగ్యం పాలయ్యి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళ యొక్క బిడ్డలతోటి మొత్తం ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. యూనియన్గా డిమాండ్ చేయడం కాదు, ఈరోజు 2023 ఆగస్టు 15వ తారీఖున మేము 15 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా మున్సిపల్ కమిషనరు అధికారులతో చర్చలు జరిపి ఒప్పందం జరిగింది. ఏదైతే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి కానీ, లేదు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు కానీ, లేదు డెత్ పోస్టులకు కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒప్పందం చేశారు. అలాగే ఈరోజు ఏదైతే పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం చెప్పి మోసగించింది. ఈ ప్రభుత్వం మొత్తం ఆప్కాస్ట్ని రద్దు చేసి ఈరోజు కాంట్రాక్టర్ వ్యవస్థను తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉంది. ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ కానీ వచ్చినట్టయితే ఇప్పుడు వస్తున్నటువంటి 21,000 చేతికి రాకుండా సగం కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్లు తినే పరిస్థితి అనేది ఉంటుంది. ఆ రకంగా కార్మికులు ఆర్థిక దోపిడీకి గురవుతారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్, ఈరోజు కార్మికులకి పనిముట్లు అనేది లేవు. మీకు 21,000 జీతం వస్తుంది కాబట్టి చీపుర్లు మీరే కొనుక్కోవాలి, పార్లు మీరే కొనుక్కోవాలని చెప్తున్నారు. ఈరోజు సేఫ్టీ పరికరాలు లేవు, పనిముట్లు లేవు. పనిముట్లు లేకుండా, సేఫ్టీ పరికరాలు లేకుండా ఏ రకంగా మేము ఉద్యోగాలు చేయాలి, విధులు నిర్వహించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే జోనల్ కమిషనర్ గారు చర్యలు జోక్యం చేసుకొని కార్మికులమైనటువంటి న్యాయమైన డిమాండ్లని పరిష్కారం చేయాలి. లేని పక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి ఈ రకంగా మేము హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించడంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను తీవ్ర స్థాయిలో తిప్పికొట్టారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఈ సందర్భంగా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జెండాపై గెలిచిన నాయకులను వైసీపీలోకి చేర్చుకున్నప్పుడు విఫ్ ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానాన్ని గెలవలేక బలం లేదంటూ కూటమిపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. వైసీపీ హయాంలో చేస్తే సంసారం, కూటమి ప్రభుత్వంలో చేస్తే వ్యభిచారం అనడం హాస్యాస్పదమని అన్నారు. క్యాంపు కార్యాలయాల రాజకీయాలకు తెరతీసింది వైసీపీ అని అన్నట్టు విమర్శలను ఆయన గుప్పించారు. సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నిన్న అంటారు వంశీకృష్ణ శ్రీనివాసు, పల్లా శ్రీనివాస్ గారు ఏదో అన్యాయం చేస్తారట. వంశీకృష్ణ శ్రీనివాసు 21వ వార్డులో కార్పొరేటర్గా నెగ్గిన తర్వాత ఆయన అదే పార్టీలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఇదే జీవీఎంసీ కౌన్సిల్లో ఇదే మేయర్ గారు సమావేశంలో నా వార్డుకి రోడ్డు వేస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను, నాకు వార్డులో ఒక్క రోడ్డు వేసి పెట్టనని చెప్పి దయనీయంగా కౌన్సిల్ సమావేశంలో ఆర్జించుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నీకు వంశీకృష్ణ శ్రీనివాస్ వార్డు, వంశీకృష్ణ శ్రీనివాస్ గొల్లాడని ఈ మేయర్ గారు గుర్తు రాలేదా? మీరు విప్పు జారీ చేస్తారట. తెలుగుదేశం పార్టీ
కార్పొరేటర్లని భయపించి లేల కోటేశ్వరరావు ఏ పార్టీ మీద సింబల్ మీద గెలిచారండి? తెలుగుదేశం పార్టీ సింబల్ మీద. ఆయన వ్యాపారాలు ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో రెస్టారెంట్లు అవి ఉన్నాయో జేసీబీ పెట్టి విజయసాయిరెడ్డి బెదిరించి లేల కోటేశ్వరరావుని వాళ్ళ పార్టీలోకి వాళ్ళ మద్దతుగా ఉండేటట్టు భయపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాదా అండి? కాకి గోవింద్ రెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచాడండి? ఆయన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా గెలిచాడు. సైకిల్ సింబల్ మీద గెలిచాడు. ఆయన్ని కోవిడ్ సమయంలో ఆయనకున్న ఆస్తులన్నీ కూడా లాక్కుంటా అని చెప్తే డబ్బులు వైఎస్ఆర్రెడ్డి డొనేషన్ తిప్పించుకొని వాళ్ళ పార్టీకి మద్దతుగా నిల్చోబెట్టించుకున్నాడు. ఆ రోజు ఏమైంది వీళ్ళకి ఇంగిత జ్ఞానం? కోడిగుడ్ల పూర్ణిమ సైకిల్ సింబల్ మీద గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మీ పార్టీలోకి వచ్చినప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఆ ఓట్ల ఎన్నిక జరిపించి అప్పుడు తీసుకోవాల్సిందిగా మీరు మీరు చేస్తేనేమొచ్చి సంసారమా, ఇతరులు చేస్తేనేమొచ్చి వ్యభిచారమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదైతే నిన్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, ప్రస్తుత విశాఖ మేయర్ గారు గొలగాన వెంకట కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో మహిళకి బీసీ మహిళకి అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు. గుడివాడ అమర్నాథ్ గారిని అడుగుతున్నాను, మీరు ఆ రోజు గాజువాక నియోజకవర్గంలో ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని కార్పొరేటర్ని గాజువాక ఇన్ఛార్జ్గా పెట్టి, వైసీపీ ఇన్ఛార్జ్గా పెట్టి ఆయనకి సీట్ ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తే మీరు ఆ సీట్ని ఎలా తనిఖీలిపారు? మీరు ఆ రోజు మీకు బీసీలు గుర్తురాలేదా? ఒక బీసీ నాయకుడే కదా ఆయన. వాళ్ళ నాన్నగారు ఈస్ట్లో వైసీపీ ఎమ్మెల్యేగా గతంలో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుంది. అదే సానుభూతితో జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక నియోజకవర్గం సీట్ ఇద్దామని ఆలోచనతో ఆయనకి అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని అడ్డగోడగా వచ్చి గుడివాడ అమర్నాథ్ గారు మీరు ఆ రోజు తనకి వెళ్ళిపోయారు. అది మీరు చేసిన అన్యాయం కదా. అదేవిధంగా ఆ రోజు కూడా ఈ గొలగాన వెంకట కుమార్ గారు మేయర్ గారు బీసీ కులానికి ఇచ్చారు కదా, యాదవ్కి ఇచ్చారు కదా, పోనీ ఆయన అక్కడ చేస్తాడని ఆలోచన లేకుండా ఈవిడ కూడా అక్కడ పోటీకి వెళ్ళింది. మరి ఆ రోజు బీసీలు అక్కడ తెలియదు ఈవిడికి. బీసీలకు అన్యాయం జరిగింది, మహిళలకు అన్యాయం జరిగింది మేయర్ గారు మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ ఎంతమంది ఎంపీలు కూర్చున్నారు, ఎంతమంది ఇన్ఛార్జీలు కూర్చున్నారు? ఒక మేయర్ గారు మీరు ఎక్కడ కూర్చున్నారు? ఆ రోజు బీసీ మహిళకి ఒక మేయర్ గారికి ఆ రోజు అన్యాయం చేయలేదా మీ పార్టీ? ఈరోజు బీసీ మహిళకు అన్యాయం జరిగింది, ఒక మేయర్ గారికి అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేస్తుంది పార్టీ అని చెప్పేసి కూటమి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టుంటే ఇంకో విధంగా ఉండేది. బీసీ మహిళకి అన్యాయం జరిగింది, ఒక మేయర్ గారికి అన్యాయం జరిగింది, మేము కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండేది. ఏ వార్డులో కూడా మీ వార్డుకి సంబంధించి కోట్లాది రూపాయలు మీ వార్డులో అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు పెట్టుకొని ఉన్న బీసీ కార్పొరేట్ల కోసం కానీ ఉన్న బీసీ నాయకుల కోసం మీరు ఏం ఆలోచించారు మేయర్ గారు? కోట్లాది రూపాయలు ఎందుకు వృధా ఉన్న ప్లేసుల్లో మీరు గుర్రాల పార్క్ అనే ఇంకోటి పెట్టి కోట్లాది రూపాయలు ఈరోజు దుర్వినియోగం చేశారు. హైదరాబాద్కు చెందిన ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20న ఆస్ట్రాలజీ సెమినార్ను నిర్వహిస్తున్నట్లుగా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ నరసింహస్వామి తెలియజేశారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏరియా కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ మహేష్, ఎస్సీఎస్ కామేశ్వరరావు తదితరులతో కలిసి ఆయా సంబంధిత వివరాలను వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యారేజ్ క్యాపబిలిటీ, జ్యోతిష్య శాస్త్రంలో యోగాలు, దోషాలు వంటి పరిహారాలపై ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ పి అరుణ్ మహేష్, డాక్టర్ కృష్ణమూర్తి, ఎంసెట్ వి రమణరావు, ఎస్ కామేశ్వరరావు తదితరులు ప్రసంగించనున్నారని తెలిపారు. సెమినార్లో పాల్గొనదలిచిన వారు ఏరియా కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ మహేష్ను సంప్రదించాలని కోరారు. పేరు కామేశ్వరరావు, నేను ఏరియా కోఆర్డినేటర్ విశాఖపట్నం ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో. ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో అనేది డాక్టర్ నరసింహస్వామి గారని ఈయన 2021లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన 2009 నుంచి 2014 దాకా వివిధ కోణాల్లో అంటే వేదిక్, కేపీ ఆస్ట్రాలజీ, అది నక్షత్ర పద్ధతి ద్వారా చెప్పేది కేపీ ఆస్ట్రాలజీ, నందినాడి, తర్వాత న్యూమరాలజీ, ఇలాంటి వివిధ రకాలైనటువంటి వీటినన్నింటినీ కూడా నేర్చుకుని
2014 నుంచి ఆయన స్వయంగా బయట అందరికీ కూడా చెప్తూ 2021లో ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రోని స్టార్ట్ చేశారు. ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో నుంచి వారు దాదాపు ఒక 3,000 మంది స్టూడెంట్స్ వరకు ఇంతవరకు ఏంటంటే మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో మ్యాక్సిమం ఆంధ్ర అండ్ తెలంగాణ ఏరియాల నుంచి అందరికీ కూడా చాలామందికి ఈ జ్యోతిషి విద్య అనేది నేర్పించి అందరినీ కూడా బయటికి చేసి ఇస్తున్నారు. అలాగే వీరికి సివిఎల్ అక్షరా ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ కూడా ఉంది. దాని ద్వారా ఇప్పుడు ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ద్వారా వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అందులో 20% సివిఎల్ అక్షరా ఫౌండేషన్కి పంపించి సివిఎల్ అక్షరా ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి, పేద విద్యార్థులకి, వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి దానికి అన్నిటికీ కూడా వీరు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు రేపు ఏప్రిల్ 20వ తారీఖుని ఆదివారం ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సింహాచలం దగ్గర, పాత గోశాల సింహాచలం జంక్షన్ దగ్గర ఒక సెమినార్ ఒకటి పెట్టి ఆ సెమినార్లో ఇందులో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ మనం సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే శుక్రాచార్య యూనివర్సిటీ తోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళందరూ శుక్రాచార్య యూనివర్సిటీ బెంగళూరు తోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళు 2022 మిడ్ నుంచి మొదలుపెట్టి ఇంతవరకు ఒక 3 బ్యాచ్లకి దాదాపు ఒక 20 మంది వరకు మన డాక్టరేట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మనకి దాదాపు ఒక 12 మంది చిల్లర ఇందులో డాక్టరేట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వస్తారు మన ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో. దీనికి మన మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ పి అశోక్ గజపతిరాజు గారు, అలాగే శ్రీ పివి నారాయణరావు గారు, ఆర్ఎస్ఎస్ మహానగర సంఘచాలక్ పివి నారాయణరావు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి, అలాగే టీటీడీకి సంబంధించినటువంటి నారాయణాచార్యులు గారు, ఆయన 26వ తరం అనంతాళ్వారు దీని వంశానికి చెందినటువంటి వారు, ఈ నారాయణాచార్యులు గారు అన్నవారు, వీరు ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి అతిథులందరికీ కూడా చూసి ప్రసంగించి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు మే 20న జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈరోజు విశాఖపట్నం జగదాంబ సెంటర్లో గల సిఐటియు ఆఫీస్ నందు అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఆర్కేఎస్వి కుమార్, సిఐటియు బి నాగభూషణం, ఎస్కే రెహమాన్, కనకారావు, దేవా, రామకృష్ణ, రాజు, అనిల్ కుమార్లు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను కాలరాస్తోందని అన్నారు. అందులో భాగంగానే బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్పు చేసిందని చెప్పారు. వీళ్ళేది కొత్తగా ఇవ్వరు, ఉన్నది నాశనం చేస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంటే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ప్యాకేజీ ఇస్తామని చెప్పి, ఇచ్చాము అని చెప్పి 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క భవిష్యత్తుతో చెలగాటం ఆడే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది చాలా అన్యాయం. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క కార్మికుడిని తొలగించకూడదు. మే 20 సమ్మె దానికి కూడా నాంది ప్రస్తావన కాబోతోంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కార్మిక వర్గం గ్రహించాలని, మనం ఆత్మగౌరవం ఉన్న మనుషులుగా సగౌరవంగా బతకాలి అంటే లేబర్ కోడ్స్ రద్దు కావాలి. అందుకు మే 20 సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి మరొక్కసారి అన్ని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాల, జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయం మేరకు మన విశాఖపట్నంలో కూడా ఆ సమ్మె జయప్రదం చేయడం గురించి ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా కూర్చొని మరి మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే దేశ సంపదని ఈవేళ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఈ కార్పొరేట్ సమస్యలకు దారాదత్తం చేయడం సంగతి ఇప్పటివరకు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి పరిశ్రమ ప్రైవేటీకరణ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా నియమించకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు ఒకటి అమ్ముకుంటూ పోతున్నారు. అక్కడ ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో అక్కడ కార్మికులకు అన్యాయం జరిగితే కార్మిక సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా కార్మిక సంఘాల ఉనికిని పూర్తిగా తీసివేయాలంటే భారతదేశంలో ఉన్న ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ సంపాదించుకున్న కార్మికుల హక్కుల గురించి సంపాదించిన చట్టాలన్నీ కూడా తొంగలో తోసి 4 కార్మిక కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్ సమస్యలకు అనుకూలంగా 4 కార్మిక కోడ్లు తీసుకొని వచ్చి మరి కార్మిక నాయకత్వం కానీ కార్మికులు కూడా అణచాలని. సుమారు 25 కోట్ల మంది వర్కర్స్ పాల్గొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే
మన దేశంలో 50 కోట్ల మంది వర్కర్స్ ఉన్నారు. వారికి సంబంధించి 44 కార్మిక చట్టాలు ప్రొటెక్ట్ చేసే ఒక హిస్టారికల్ అచీవ్మెంట్స్ ద్వారా వచ్చిన చట్టాలని, అందులో అతి కీలకమైనటువంటి 29 వాటిని 4 కోర్ట్స్గా 2015లోనే దాన్ని స్టార్ట్ చేశారు. చివరికి దీన్ని అపోజ్ చేస్తూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అలాగే యుఎన్ఓ కూడా అపోజ్ చేసింది. ఆ మాట వినలేదు మోడీ గారు. అయినా కూడా దానికి ముందుకు వెళ్ళటం ఒక ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత ప్రధానంగా ఈ బీజేపీకి అనుబంధంగా ఉన్న బిఎంఎస్ని ప్రపంచ స్థాయిలో ఏ ఇంటర్నేషనల్ కన్ఫెడరేషన్ కూడా గుర్తింపు ఇవ్వలేదు. ప్లీజ్ నోట్ డౌన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చున్న ప్రతి సంఘానికి ఇంటర్నేషనల్ ఎఫిలియేషన్స్ ఉన్నాయి. మొత్తం అన్ని పరిశ్రమల నుంచి, అన్ని రంగాల నుంచి, అన్ని యూనియన్స్ నుంచి కార్మికులతోటి ఒక సదస్సు నిర్వహించాలని, అలాగే సమ్మె నోటీసులు అన్ని పరిశ్రమలు యూనియన్స్తో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమలకి, ప్రైవేటు ప్రభుత్వ పరిశ్రమలకు కూడా సమ్మె నోటీసులు ఇవ్వాలని, అలాగే 20వ తారీఖున జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలని బహిరంగ సభలు, ర్యాలీలు, గేట్ మీటింగులు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, కరపత్రాల పంపిణీ ఇవన్నీ కూడా చేసి ఈ 20వ తారీఖున సమ్మెని జయప్రదం చేయడం కోసం మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ కార్మిక వ్యతిరేక విధానాలు దీన్ని తిప్పికొట్టకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం అనేది మనజాలదు. అలాగే మొత్తం ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. కాబట్టి ఈ విధానాలను మార్చుకోవాలి, లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ పరిశ్రమలను రక్షించాలి, ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. ఇవి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్తో పాటు మనం ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అధికారులంతా ప్రత్యేక కృషి చేయాలి అంటూ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాలని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో గురువారం జరిగిన దిశ జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతెన్నులపై, క్షేత్రస్థాయి పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాలోని చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులు, భవిష్యత్తు కార్యాచరణ, ఇతర అంశాలపైన ఆయన చర్చించారు. ముందుగా గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యల గురించి అధికారులను వారు ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేస్తున్న పథకాల ఫలాలు ప్రజలకు చేరువయ్యేలా చర్యలు చేపట్టాలని, లక్ష్యాలు నిర్దేశించుకొని వాటి సాధన కోసం ప్రత్యేక కృషి చేయాలని నిర్దేశించారు. సమావేశంలో భాగంగా దిశ సమావేశపు అజెండాను, జిల్లాలో అమలు చేస్తున్న కేంద్ర పథకాలు, వాటి తాజా పరిస్థితిని ముందుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ వివరించారు. విశాఖపట్నానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ కూడా రివ్యూలో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఏపీ ఈపీడీఎస్ఎల్ కానీ, జీవీఎంసీ కానీ, లేకపోతే ఏపీ టిడ్కో కానీ, హౌసింగ్ విషయాల్లో కూడా అన్నీ కూడా డిస్కషన్స్ వచ్చినాయి. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏ నియోజకవర్గ సమస్యలైనా సరే ఇక్కడ డైరెక్ట్గా ఎంపీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి సంబంధిత అధికారులంతా ఉంటారు. కాబట్టి దానికి సొల్యూషన్ వచ్చేటట్టు మనకి చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి నార్త్ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ కూడా కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. నేను తప్పనిసరిగా దానికి పరిష్కార మార్గము చూసే ప్రయత్నం చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు కూడా దిశ మీటింగ్లో ఏపీ టిడ్కో సంస్థ ఏదైతే హౌసింగ్ ఫర్ ఆల్ అనేది ఉందో దాంట్లో ఎప్పుడు కూడా ఈ ఆల్మోస్ట్ 4 months 3 months తర్వాత మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదివరకు ఏ పరిస్థితిలో ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఒక అంగుళం కూడా పని జరగలేదు. సో ఎక్కడో ఒక పర్టికులర్ లొకేషన్లో ఏదో ఇన్ఫ్రా చేశారని చెప్తున్నారు. బట్ దురదృష్టం ఏంటంటే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెడితేనే కానీ విశాఖపట్నంలో ఏదైతే ఏపీ టిడ్కో ద్వారా అర్బన్ హౌసింగ్ ఉందో ఆ హౌసింగ్ వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు కూడా దీనిపైన ఫోకస్ ఉన్నట్టు కనపడటం లేదు. అంటే కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇస్తేనే కానీ కాంట్రాక్టర్స్ పని చేయలేనటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండిపోయినాయి. సో డబ్బులు ఇవ్వడం వలన ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను కలెక్టర్ గారికి, ఎంపీ గారికి చెప్పడం జరిగింది. కనీసం విశాఖపట్నానికి సంబంధించింది కొంత ప్రయారిటీగా తీసుకుని చేయవలసిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. ప్రధానమైన ఇష్యూస్ అన్ని సబ్జెక్ట్స్ మీద, ఆ 15 సబ్జెక్ట్స్ మీద మాట్లాడాము. అండ్ ఇవాళ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దిశ మీటింగ్కి మిగతా డిపార్ట్మెంట్స్ని పిలుస్తాము. కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, ప్రతి మీటింగ్ కూడా పిలవడం జరుగుతుంది. కొందరేమో ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే క్లియర్గా ఉంది, బాగా జరుగుతుంది,
బాగా తొందరగా డిసిషన్స్ ఇవ్వగలిగాము, క్వశ్చన్స్ అడగగలిగాము. హౌసింగ్, టిడ్కో ఇట్లాంటివి ఏమేమో చాలా క్లారిటీ లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకంగా సెపరేట్గా రివ్యూ పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఓవరాల్ ఏంటి అంటే ఇది ఒక మంచి కల్చరు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అండ్ ఆల్ ఆఫీసర్స్ కూడా కూర్చుని ప్రజా సమస్యల మీద ఒకటే వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఒకరొకరు చెప్పింది ఏది నిజం ఏది కాదని తొందరగా తెలిసిపోవడం, డైరెక్షన్స్ కూడా ఇవ్వడం వల్ల ఈ పట్టణ అభివృద్ధి అండ్ డెవలప్మెంట్ డైరెక్షన్ కూడా చాలా బాగా జరుగుతుందని నా అభిప్రాయం. ఎంపీ గారికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్తో, ఆ సంస్థలతో, ఆ ప్రతినిధులతో కలెక్టర్ గారి ముందు ఈ సమీక్ష చేసి ఏదైతే అది చేసి చెప్పాలంటే ఇది కోఆర్డినేషన్ అనమాట. ఇప్పుడు జనరల్గా మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తే ఎంపీ గారితో వెళ్తే బాగా రెస్పాండ్ అవుతారు. స్టేట్ గవర్నమెంట్ అయితే అంతగా రెస్పాండ్ అవ్వరు. కనుక అది ఎంపీ గారి సమక్షంలో, జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో మనకి చిన్న చిన్న హర్డిల్స్ అనమాట, బాటిల్ నెక్స్ అంటాం, ఇవి తీయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది 3-4 డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి సమన్వయం చేస్తూ ప్రజలకు మంచి మెరుగైన సేవ చేయాలన్నాను చెడులో మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఎంపీ గారికి క్రమం తప్పకుండా ప్రతి 2 నెలలకి వీరు మీటింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఫండ్స్ తెచ్చుకోవాలన్నా సరే, సో వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇలాగా దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు సపోజ్ రైల్వేకి సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జెస్ ఇచ్చాం, దాన్ని స్పెషల్గా మళ్ళీ సమీక్షిస్తామని చెప్పారు. అంటే గాజువాక ప్రాంతానికి మన ప్రాంతానికి సంబంధించి చెప్పాలంటే ప్లెయిన్గా చెప్పాలంటే, అలాగే గంగవరం పోర్ట్ ప్లెయిన్గా రోడ్ కనెక్టివిటీ అడిగాం, హైవే కనెక్టివిటీ రోడ్డు ఇలాంటివి అన్నమాట. అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని ఇష్యూస్, పోర్టుకు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్, ఇవన్నీ కూడా అధికారుల సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో, ముఖ్యంగా ఎంపీ గారి చైర్మన్షిప్లో ఇది జరుగుతుంటుంది అనమాట. సో ఇది మంచి పరిణామం. అవిశ్వాస తీర్మానంపై వైసీపీ నాయకులు చూపుతున్న ధీమా మేకపోతు గంభీర్యం అంటూ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఘాటుగా స్పందించారు. అవిశ్వాస తీర్మానము మేయర్ గారి పైన పెట్టడం జరిగింది. 19వ తారీఖు ఉదయం 10 గంటలు 11 గంటలకు ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ మేము చాలా ధైర్యంగా ఉన్నాము, అదేమి మా మేయర్ గారిని కాపాడుకుంటాము, అంటే ఈ పదవి పోకుండా కాపాడుతామన్నట్టు ఏదో చెప్తున్నట్టుగా మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఇదివరకు ఎలక్షన్స్ ముందు కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అన్నారా లేదా? అది మర్చిపోకండి. అవన్నీ ఉట్టుట్టి మాటలు. ఇక్కడ మాకు ఫుల్ మెజారిటీ ఉంది. కూటమి వాళ్ళకి పూర్తిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాము కాబట్టి నెగ్గించుకునే దానికి వాళ్ళని బయటికి పంపేదానికి పూర్తి మెజారిటీ మాకుంది. వాళ్ళ మాటలు ఏమీ నమ్మవలసిన అవసరం లేదు. మేము ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగానే ఎవరిని కూడా బలవంతం పెట్టి కానీ భయభ్రాంతులకు గురి చేసి కానీ ఏ కార్పొరేట్ని మేము తీసుకోలేదు. చాలామంది స్వతహాగా వస్తున్నారు. స్వతహాగా వచ్చేటప్పుడు ఎందుకంటే ఈసారి ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తీరు కావచ్చు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు నారాయణ గారి తీరు కావచ్చు, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా ఎంపీ గారు, శాసనసభ్యుల యొక్క పనితీరు కావచ్చు, ఒక నమ్మకంతో కార్పొరేటర్స్ ఉన్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్తో ట్రావెల్ చేయాలన్న ఒక ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. సో ఇది అభివృద్ధికి దృష్టి పెట్టుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు స్వతహాగా వచ్చేటట్టు చేస్తున్నాం తప్ప ఎవరిని బలవంత పెట్టట్లేదు. సో ఇది అభివృద్ధికి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికే ఇదొక నాందిగా భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఫస్ట్లీ అండి, ఇప్పుడు మేము 2021లో ఇక్కడ మేయర్ ఎలక్షన్స్ పోటీ చేశాము. ఎంటైర్ కార్పొరేషన్లో ఇంచుమించు 98 మంది పోటీ చేస్తే దాంట్లో ఎలక్షన్స్ ఎట్లా కండక్ట్ చేశారో మీరందరూ చూశారు. చాలామందిని భయభ్రాంతులు పెట్టి బార్ల మీద కూడా చేసి వాళ్ళ దగ్గర ఏమేమి కేసులు తీసుకున్నారో, డబ్బులు తీసుకున్నారో, రకరకాల అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ చేసి ఎలక్షన్స్ జరిగినా సరే మేము ఇంచుమించు 30 కార్పొరేటర్లు అప్పుడు గెలిచాం. గవర్నమెంట్ మారేదాకా కొందరు భయంలో బతికి గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఆ విధానాలు మాకు నచ్చట్లేదు. ఇవాళ కార్పొరేషన్ కూడా అభివృద్ధి జరగాలి అంటే కూటమితో ఉండాలని చాలామంది కూటమి పార్టీస్ అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీని కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మా దగ్గర ఎక్కువ మంది నంబర్స్ వచ్చారో
ఇప్పుడు కార్పొరేషన్లో కూడా మాకు మేయర్ మీద అండ్ ఇవాళ ఉన్న గవర్నెన్స్ మీద కాన్ఫిడెన్స్ లేదు అని వీళ్ళందరూ వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయం మీద వాళ్ళు వెళ్ళి అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. సో ఇప్పుడు మేమేమో స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్దామని ఆలోచించే వాళ్ళం ఎక్కువ వరకు, కానీ అవతల వైపు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎట్లాంటి తప్పుడు పనులకైనా దిగజరగడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నప్పుడు అది స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు మా నాయకులు తీసుకుంటున్నారు. నేను ఇప్పుడు దాకా ఓవరాల్ చేస్తున్నాను, కానీ మైక్రో మేనేజ్మెంట్ చేయట్లేదు. పల్లా గారు ఇంకా దాని మీద ఎక్కువ అవగాహన ఉంది. కానీ ఈ అవిశ్వాస తీర్మానం చాలా పాజిటివ్గా జరుగుతుందని నా అభిప్రాయం. జీవీఎంసీలో అవిశ్వాస తీర్మాన కార్యకలాపాలను శాంతియుతంగా స్నేహపూర్వకంగా వాతావరణంలోని నియమావళి ప్రకారం నిర్వహించేందుకు గాను తగు చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ హరీంద్ర ప్రసాద్ కు వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వినతి పత్రాన్ని అందించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రస్తుత జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మాన కార్యక్రమం రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో జరగనుందని, ఈ సమయంలో తగిన సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని, నిరంతరం వీడియోను రికార్డ్ చేయాలని విజ్ఞప్తి చేస్తామని అన్నారు. అంతేకాకుండా వైసీపీ కార్పొరేటర్లకు అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుండా విప్ జారీ చేస్తామని, ఆదేశాల్లో బేఖాతరు చేస్తే వైసీపీ కార్పొరేటర్లపై పార్టీ వేటు తప్పదంటూ స్పష్టం చేశారు. కలెక్టర్ గారిని ఎందుకు కలిసామనేది మీకు తెలుసు. విప్పుని ఎవరైనా ధిక్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా కానీ రేపు నో కాన్ఫిడెన్స్ మోషన్లో కానీ పాల్గొంటే మాత్రం వాళ్ళపై తక్షణమే చర్యలు ఆ రోజే రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. విప్పుని ధిక్కరించినటువంటి మా పార్టీ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే న్యాయపరంగా మేము వెంటనే 24 అవర్స్లోనే లంచ్ మోషన్ మూవ్ చేసినా సరే తప్పనిసరిగా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు రకరకాలుగా ప్రలోభ పెట్టి కూటమి నాయకులు, ఈరోజు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కావాలని వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి 58 మంది మేము గెలిచిన వాళ్ళు 27 మందిని వాళ్ళు తీసుకెళ్ళి రకరకాల ప్రలోభ పెట్టడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం వాళ్ళు తిరస్కరించినా, తెలుగుదేశం తరపు నుంచి నిలబడినటువంటి వాళ్ళు తిరస్కరించినా మా పార్టీ సభ్యుల్ని వాళ్ళు బెదిరించే కార్యక్రమం చేశారు. అంతకుముందు అయితే చంద్రబాబు గతంలో మా తాలూకా శాసనసభ్యులు కొనే కార్యక్రమంలో ఎలాగైతే చేదు అనుభవం తర్వాత జరిగినటువంటి 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో చేదు అనుభవం వాళ్ళకి ఎలా కలిగిందో రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి మళ్ళీ క్షుద్ర రాజకీయాలు చేయడం కానీ లేదంటే కుట్ర రాజకీయాలు కానీ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో చేదు అనుభవం తప్పదని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తూ, నగర మేయర్ గారి మీద కూటమి పార్టీలు ఇచ్చినటువంటి అవిశ్వాసం తీర్మానానికి సంబంధించి రేపు 19వ తారీఖున ఆ ప్రత్యేక సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి ఉన్నటువంటి తరుణంలో వాటినన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి మా తరపున ప్రజల తరపున ఒక రిప్రజెంటేషన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు, మాజీ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, పార్టీ నాయకులు, పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అనాథరైజ్డ్ పర్సన్స్ని ఎవరిని కూడా ఆ రోజు జీవీఎంసీలోకి అలౌ చేయడానికి వీల్లేదని, హాజరవుతున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ఐడెంటిఫికేషన్ అనేటువంటిది కూడా చాలా పర్టికులర్గా చూడాలని, అలాగే కావాల్సినటువంటి సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని, ఇవన్నీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము ప్రత్యేకంగా కోరింది ఏంటంటే, సరే వారు అధికారులు ఏ రకమైనటువంటి ప్రక్రియను ఫాలో అయినప్పటికీ ప్రజలకి పారదర్శకంగా ఉండాలనుకుంటే మీడియాను కూడా ఆ రోజు అలౌ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది.
ఎందుకంటే మీడియా ఉంటే వాస్తవాలు ఏంటి అనేటువంటివి కరెక్ట్గా బయటకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో భర్త ప్లేస్లో భార్య ప్లేస్లో భర్త వచ్చి కూర్చోవడం కానీ, లేదా భర్త ప్లేస్లో భార్య వచ్చి కూర్చోవడం కానీ, సరైనటువంటి సంఖ్య లేకపోయినా సంఖ్య ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కానీ, ఇటువంటివి అనేక అనుమానాలు. ఎందుకంటే మీకు తెలుసు, కావాల్సినటువంటి నంబర్సు ఏ రకంగా ఉన్నాయో అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఏ రకమైనటువంటి ఈ హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది జరుగుతుందో మీరు చూశారు. బాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రేమ పేరుతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమ ప్రారంభంలో యువతకు హోంమంత్రి అనిత హితవు. అరవై సంవత్సరాలు పైబడిన జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. జూన్ 3 కార్యాలయం ఎదుట సిఐటియు వాటర్ని అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకుల డిమాండ్. జీవీఎంసీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియ శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలి. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్కు వినతిని అందించాము అని తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశాము అంటూ వెల్లడి. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.